నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను లేయర్స్ కంప్లీట్ కాస్మెటాలజీ క్లినిక్ దగ్గర ఉన్నానండి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, బ్యూటీ కాన్షియస్నెస్ ఎంత పెరిగిపోయిందంటే బొటాక్స్ అని, ఫిల్లర్స్ అని ఇలా రకరకాల ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్ చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇవి ఎంతవరకు సేఫ్, ఎక్కడ మనం చేయించుకోవాలి, ఎవరెవరు చేయించుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఇలా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి కదా. అవన్నీ క్లియర్ చేద్దామనే నా తాపత్రయం కూడా. సో వీటికి సంబంధించిన డాక్టర్ గారిని అడగాలి ఎలా అని చెప్పి నేను అనుకున్నాను. సో నాతో పాటు ఉన్నారు ప్రస్తుతం డాక్టర్ రాజేష్ గారు. వారు కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్. వారితో మాట్లాడి ఈ బొటాక్స్ అండ్ ఫిల్లర్స్ వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. ఎస్, అర్థమైపోయింది ఇంట్రడక్షన్లోనే. బొటాక్స్ అండ్ ఫిల్లర్స్ అండి, ఎంతగా అంటే ఒకప్పుడే సెలబ్రిటీలో వీళ్ళు ఎవరో చేయించుకునేవాళ్ళు, అలాంటిది ఇప్పుడు కామన్ పీపుల్ కూడా చేయించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్ ఇవి ఏంటి, ఎవరెవరు చేయించుకోవాలి, ఎవరు చేయించుకోవచ్చు, వీటి గురించి మాట్లాడదాం. ఈ ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్ అంటే మన స్కిన్ ఒక ఏజ్ గడిచే కొద్దీ, మన ఏజ్ 40 years అట్లా ఏజ్ గడిచే కొద్దీ రిపీటెడ్ సన్ ఎక్స్పోజర్ వల్ల, డ్యూ టు స్ట్రెస్ వల్ల మన స్కిన్ అనేది రింకిల్స్ వచ్చేస్తాయి అండ్ స్కిన్ సాగి అయిపోతుంది. స్కిన్ ఇలా ముడతలు పడిపోవడము, స్కిన్ సాగి అయిపోవడము, ఇట్లాగా స్కిన్ రింకిల్స్ పడిపోవడము, ఈ అండర్ ఐ కింద హాలోనెస్ రావడము, ఇవన్నీ కూడా స్కిన్ చేంజెస్ అవుతూ ఉంటాయి. ఈ స్కిన్ చేంజెస్ అయిన వాటికి మనం రిపేరింగ్ సర్వీసెస్, మనం కార్ ఎట్లాగా రిపేర్ చేస్తామో కిలోమీటర్లు తిరిగిన తర్వాత బ్రేక్ లూజ్ అవ్వడము, క్లచ్ లూజ్ అవ్వడం, అట్లాగే ఏంటంటే స్కిన్ ఇట్లాగా చేంజెస్ వస్తుంటాయి, ఇట్లా సాగి అయిపోవడం, రింకిల్స్ అయిపోవడం, వీటికి మనం రిపేరింగ్ సర్వీసెస్ చేస్తాం. ఆ రిపేరింగ్ సర్వీసెస్నే బొటాక్స్ అండ్ ఫిల్లర్స్ అండ్ థ్రెడ్స్, వీటి ద్వారా ఎస్థెటిక్ రిపేరింగ్ సర్వీసెస్ అనే చేస్తుంటాం. ఒకప్పుడు ఏంటంటే ఈ సర్వీసెస్ మీరు చెప్పినట్టు చాలా సెలబ్రిటీస్కే అందేది. ఇప్పుడు ఏంటంటే కామన్ పీపుల్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంది, అఫోర్డబిలిటీలో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఎవరెవరు చేయించుకోవచ్చు సార్, పర్టికులర్ గా వీళ్ళకి అవసరం అని చెప్పగలమా? యా అండి, పర్టికులర్గా అంటే ఎంగేజ్ వాళ్ళకి స్కిన్ చాలా టైట్గా ఉంటుందండి. స్కిన్ టైట్గా ఉంటుంది, రింకిల్స్ ఉండవు, అట్లాంటిది ఏమి ఉండదు. కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళకి రింకిల్స్ వచ్చేస్తుంటాయి, అప్పర్ ఫోర్ హెడ్ రింకిల్స్ వస్తాయి అండ్ ఇక్కడ అండర్ ఐ దగ్గర హాలోనెస్ వచ్చేస్తుంది. ఈ స్కిన్ అంతా కూడా ముడతలు పడిపోయి కింద సాగి అయిపోతుంది, కిందకు వచ్చేస్తుంది. ఇక్కడ నాసోలేబియల్ ఫోల్డ్స్ అంటారు, ఇక్కడ ఫోల్డ్స్ వచ్చేస్తాయి. వీళ్ళందరికీ కూడా మనకి కరెక్ట్గా అనేది వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తుంది. వాళ్ళు చేయించుకుంటే బెటర్ అండ్ వాళ్ళకి రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బొటాక్స్ గురించి మాట్లాడండి. ఇవన్నీ వేరే వేరే కదా సార్, బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్ అంటే ఫేస్ లిఫ్టింగ్, ఈ మూడు కాబట్టి ఇందులో భాగంగా ఒక్కొక్కటి మాట్లాడదాం సార్. బొటాక్స్ అంటే ఏంటి అసలు? బొటాక్స్ అనేది ఏంటంటే ఇట్ ఇస్ అ నేమ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ బాటులినం టాక్సిన్ అంటారండి. ఇది ఒక టాక్సిన్. యాక్చువల్గా దీని ఒరిజినల్ ఫామ్ వచ్చేసరికి ఇది ఒక ఫుడ్ పాయిజనింగ్. బాటులినం టాక్సిన్ అనేది ఫుడ్ పాయిజన్. దాన్ని ప్యూరిఫై చేసి ప్యూరిఫైడ్ ఫామ్ లో మనకి ఇస్తారు. ఆ ప్యూరిఫైడ్ ఫామ్ ని మనం ఇంజెక్ట్ చేయడం వల్ల ఈ మజిల్ రిలాక్సేషన్ అవుతుంది. దానివల్ల మనకి ఏం ప్రాబ్లం ఏం లేదు. ప్యూరిఫైడ్ ఫామ్ ఆఫ్ ది బాటులినం టాక్సిన్ ఇది సేఫ్ అండి, అది లీగల్ గా కూడా అప్రూవ్డ్ అయింది హెల్త్ కేర్. అలాగే ఫిల్లర్స్ అంటే? ఫిల్లర్స్ అంటే ఇట్స్ హైల్రోనిక్ యాసిడ్ మెటీరియల్ ఒకటి ఉంటుందండి. ఆ హైల్రోనిక్ యాసిడ్ మెటీరియల్ ఎక్కడైతే మనకి హాలోనెస్ ఉంటుందో, ఎక్కడైతే గుంతలు పడిపోతుందో, ఇక్కడ హాలోనెస్ గుంతలు పడిపోవటము, ఇక్కడ గుంతలు పడిపోవడం. నెక్స్ట్ కొంతమందికి లిప్ ఫిల్లర్స్ ఉంటుంది. అప్పర్ లిప్ చాలా థిన్ గా ఉంటుంది, లోయర్ లిప్ చాలా పెద్దగా ఉంటుంది. అప్పర్ లిప్ మనకి ఎలివేట్ అవ్వడానికి, కొంతమందికి చిన్ లోపలికి ఉంటుంది, ఈ చిన్ కిందకు వచ్చేసి ఇట్స్ లుక్ మంచి రావడానికి, వీటన్నిటికీ మనకి ఇక్కడ ఫిల్లర్ ఇచ్చామనుకోండి చిన్ మంచిగా వచ్చేస్తుంది. లిప్ అప్పర్ లిప్ ఫిల్లర్ ఇచ్చామనుకోండి లిప్ ఎలివేట్ అవుతుంది. అట్లాగా ఫిల్లర్ మెటీరియల్, హైలోనిక్ యాసిడ్ మెటీరియల్, దీస్ ఆర్ ద సేఫ్ అండి. అలాగే థ్రెడ్ అంటే ఫేస్ లిఫ్టింగ్ అన్నారు. ఈ థ్రెడ్స్ వచ్చేసరికి దీంట్లో మోనో థ్రెడ్స్, కాక్ థ్రెడ్స్ అని రెండు ఉంటాయండి. మోనో థ్రెడ్స్ అనేది ఓన్లీ స్కిన్ యొక్క గ్లో కోసము, స్కిన్ అండర్ స్కిన్ చిన్న ఫ్యాట్ రిడక్షన్ కోసం మోనో థ్రెడ్స్ వాడతారు. కాక్ థ్రెడ్స్ అంటే ఏంటంటే ఫేస్ లిఫ్టింగ్. ఎవరికైతే ఒక 45 years అయిన వాళ్ళకి స్కిన్ సాగినెస్ వచ్చేస్తుంది,
ఈ కిందకు వచ్చేస్తుంది. సాగినెస్ వచ్చిన వాళ్ళకి ఈ థ్రెడ్స్తో ఇట్లా లిఫ్ట్ చేస్తాం, ఇట్లా పైకి లిఫ్ట్ చేస్తాం. ఇట్లా లిఫ్ట్ చేసినప్పుడు ఏంటంటే మంచి యంగ్ లుక్ అనేది వస్తుంది. పెయిన్ ఏమి ఉండదా సార్ అప్పుడు? పెయిన్ ఏమి ఉండదండి. మనము దానికి సంబంధించిన లోకల్ ఎనస్థీషియా ఇస్తాము, లోకల్ ఎనస్థీషియా ఇచ్చే చేస్తాము. ఆ థ్రెడ్స్ అనేవి ఎన్ని రోజుల పాటు అలా ఉంటుంది ఆ లిఫ్టింగ్? థ్రెడ్స్ అనేది డిపెండింగ్ అపాన్ క్వాలిటీ ఆఫ్ థ్రెడ్స్ వాడితే మినిమం 1 or 2 years వరకు ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఆ థ్రెడ్ మన స్కిన్ లోపలే ఉంటుంది స్కిన్ లోపలే ఉంటుంది, దాని వల్ల ప్రాబ్లమ్స్ ఏమి ఉండదండి. దాని వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే ఆ థ్రెడ్స్ అనేది సబ్క్యూటేనియస్ గా లోపలికి ఇస్తాము. ఆ లోపలికి ఇచ్చినప్పుడు దిస్ ఇస్ ద సేఫ్ మెటీరియల్ అండి. ఇప్పుడు మనకి ఎట్లాగా మనకి హార్ట్ సర్జరీస్ చేసినప్పుడు, మనకి బైపాస్ సర్జరీస్ చేసినప్పుడు లోపలికి పంపిస్తాం, లేదు కొన్ని ట్యూబ్స్ పంపిస్తుంటాం, లేదు ఇంటర్నల్ గా సూచర్ మెటీరియల్స్ చేస్తుంటాం. అవన్నీ ఎలాగా కరిగిపోతాయో ఈ థ్రెడ్స్ కూడా అలాగే కరిగిపోతాయి. అవి కరిగిపోతాయి కానీ ఆ మజిల్ అలా పట్టి ఉంచుతుంది, టైట్నెస్ గా ఉంచుతుంది. అందుకే ఈ ఎస్థెటిక్ ప్రొసీజర్స్ అనేది మనకి ఎక్కువ రోజులు ఉండవండి. ఎన్ని రోజులు సార్ ఇవి? బొటాక్స్ వచ్చేసరికి మినిమం 3-4 months ఉంటుందండి. అండ్ ఫిల్లర్స్ వచ్చేసరికి మినిమం 1 year ఉంటుంది. థ్రెడ్స్ 1 or 2 years వరకు ఉంటుంది. 1 or 2 years ఉంటాయి. ఓకే, అవే కరిగిపోతాయి, ప్లస్ మెయింటెనెన్స్ మనం చేసుకుంటూ. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు థ్రెడ్డింగ్ అంటే ఇట్లా లిఫ్ట్ చేసింది కాబట్టి ఎంత మజిల్లో ఎలా మనకు ఉన్నప్పటికీ, ఇప్పుడు ఉదాహరణకి ఫేషియల్స్ అవి చేయించుకుంటారు, బాగా మసాజ్ చేస్తూ ఉంటారు, అలాంటప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఏమి లేదండి. ఫేషియల్ మసాజ్ అనేది ఈజ్ వెరీ గుడ్ అండి. ఫేషియల్ మసాజ్ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫేస్ కి కానీ దేనికైనా కానీ మసాజ్ ఈజ్ వెరీ గుడ్. కానీ అప్లయింగ్ సమ్ కెమికల్స్ టు ద ఫేస్, మనకి ఫేస్ మీద కొన్ని కెమికల్స్ అప్లై చేసామనుకోండి, అప్పుడు ఫేస్ డ్యామేజ్ అవుతుంది. మనము నార్మల్ మసాజెస్ కానీ నార్మల్ ఫేషియల్స్ కానీ సమ్ బ్యూటీ పార్లర్స్ లో వాడుతుంటారు, మెడి ఫేషియల్స్ అని, పంకిన్ ఫేషియల్ అని, యాపిల్ ఫేషియల్ అని, రకరకాలు వాడుతారు. దీస్ ఆర్ ద సేఫ్ అండి. అవి సేఫ్ వాడుకోవచ్చు, కానీ డోంట్ అప్లై కెమికల్స్. మన ఫేస్ మీద కెమికల్స్ అప్లై చేస్తే డ్యామేజ్ అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇన్ని రకాల క్లినిక్స్ ఉన్నాయి, రకరకాలు చేస్తున్నారు, లేయర్స్ లో ప్రత్యేకత ఏంటి? లేయర్స్ లో ప్రత్యేకత ఏంటి అంటే, ఇప్పుడు మనకి ప్రొడక్ట్స్లో బయట చాలా డూప్లికేట్ ప్రొడక్ట్స్ వస్తుంది. ఇప్పుడు మీరు మొబైల్స్లో తీసుకున్నా, లేదు కాస్మెటిక్స్ తీసుకున్నా, అన్నిట్లో డూప్లికేట్ ప్రొడక్ట్స్ వస్తుంది. కానీ లేయర్స్లో ఏంటంటే ఓన్లీ క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్స్ మాత్రమే వాడతాం. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ది వెండర్స్ నుంచి డైరెక్ట్గా క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఏమేమి వాడుతున్నాం అనేది మేము క్లయింట్కి కూడా చూపిస్తాము. ఇప్పుడు ఫిల్లర్స్ వచ్చేసరికి మేము జువిడర్మా అని ఉంటుంది, జువిడర్మా కానీ రెస్టిలింగ్ కానీ ఇవి మాత్రమే యూజ్ చేస్తాం. నొప్పి ఉండదా సార్ అవి మీరు పెడుతున్నప్పుడు? అంటే ఇంజెక్షన్ ఫామ్ లోనే కదా ఇస్తారు? ఇంజెక్షన్ ఫామ్ లోనే. పెయిన్ రావటం కానీ ఇప్పుడు కళ్ళ కింద లోకల్ ఎనస్థీషియా ఇస్తామండి. లోకల్ టాపికల్ అక్కడ ఆయింట్మెంట్ అప్లై చేస్తాము, ఆయింట్మెంట్ అప్లై చేసి మనం ఇస్తాము. అంటే ఆ మత్తు పోయిన తర్వాత తెలుస్తుందా నొప్పి ఏమైనా? లేదండి, ఎందుకంటే ఇది జస్ట్ మనం ఒక మెటీరియల్ మాత్రమే, అండర్ ఐ మెటీరియల్ ఇస్తాం కాబట్టి మెటీరియల్ అక్కడ స్టోర్ అయిపోతుంది. ఇచ్చేటప్పుడు మాత్రమే ఈజ్ పెయిన్ రాకుండా మనం టాపికల్ ఎనస్థీషియా ఇస్తాం. ఇచ్చేసిన తర్వాత ఇట్స్ లుక్ విల్ బి వెరీ గుడ్ అండి. అంటే వెంటనే మనకి ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు రిజల్ట్. ఫిల్లర్స్ అయితే ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడు రిజల్ట్ తెలుస్తుంది. బొటాక్స్ అయితే ఒక 1 or 2 days లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఎంత కాస్ట్ ఉంటాయి సార్ ఇవి చేయించుకోవాలంటే? డిపెండింగ్ అపాన్ ప్రోడక్ట్ బట్టండి. ఇందాక చెప్పాం కదా, మనం క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ వాడితే క్వాలిటీ అనేది దాని ప్రైజెస్ కూడా హైక్ ఉంటుంది. అండ్ ఈ లేయర్స్ లో ఏంటంటే ఎంత బయట ప్రైజెస్ తో పోల్చుకుంటే చాలా తక్కువ ప్రైజెస్ అండి రిగార్డింగ్ ఆల్ ద కాస్మెటిక్ సర్వీసెస్, బొటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ. ఇప్పుడు బొటాక్స్ వచ్చేసరికి బొటాక్స్ లో మన ఎలర్గా అని ఉంటుంది, అది మాత్రమే యూజ్ చేస్తాం. సియాక్స్ అని ఉంటుంది, ఇది ఇస్ అ క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి బాటిల్. ఫిల్లర్స్ లో కూడా ఏంటంటే మనం జువిడర్మా, రెస్ట్లిన్, క్రోమా ఇట్లాంటి కంపెనీ మాత్రమే, క్వాలిటీ మాత్రమే యూజ్ చేస్తాం. సరే, ఎన్ని ఉన్నా కానీ ఒక మాట అంటూ ఉంటారు, అంటే వింటున్నదే ఇప్పుడు, ఎందుకు ఆ బొటాక్స్ ఫిల్లర్స్ అన్ని ఫేస్ పాడైపోతుంది అనవసరంగా, దానివల్ల ఒక అమ్మాయికి ఇలా జరిగింది తెలుసా, ఒకరికి ఇలా జరిగింది తెలుసా అని కొంతమంది చెప్తూ ఉంటారు. నిజంగా వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒక్కటే ప్రాబ్లం ఏంటి అంటే స్కిల్ డాక్టర్ కనుక లేకుండా, స్కిల్ పర్సన్స్ కనుక చెయ్యకుండా ఉంటే ఏంటంటే దట్ టెక్నిక్ ఎఫెక్ట్. ఇంజెక్షన్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మామూలు ఇంజెక్షనే తీసుకోండి, మీరు యాంటీబయాటిక్ ఏదన్నా చేతికి ఇస్తున్నారు, ఐవి క్యాన్లా ఇస్తున్నారు, మీరు క్వాలిటీ ఆఫ్ ది డాక్టర్ కానీ క్వాలిటీ ఆఫ్ ది నర్సింగ్ కేర్ ఉందనుకోండి, హాస్పిటల్స్లో కానీ చేస్తారనుకోండి, మీకు నీట్గా ఇంజెక్షన్ అనేది ఇస్తారు. స్కిల్ పర్సన్ లేరనుకోండి, మీకు ఇక్కడ గుచ్చేస్తారు. అట్లాగే ఏంటంటే స్కిల్ పర్సన్స్ ఉంటే బొటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ దీస్ ఆర్ ది సేఫ్ అండి.
వాటికి ఎటువంటి ప్రాబ్లం. స్కిల్ పర్సన్స్ లేకపోతే ఏమవుతుందంటే ఆ ఇంజెక్షన్ అనేది రాంగ్ డైరెక్షన్లో ఇస్తారు, రాంగ్గా ప్రొజెక్ట్ అవుతుంది, దానివల్ల ఇబ్బందులు వస్తుంది. సో మొత్తం మీద అంటే ఇలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకోవటం అవసరమే అంటారా? నవ్వేడేస్ కాస్మెటిక్గా వెళ్ళాలి అనుకుంటే తక్కువ కాస్ట్లో ఇస్ అ గుడ్ లుక్ రావాలి, మన సెలబ్రిటీస్ లుక్ రావాలి అనుకుంటే మాత్రం మనము బొటాక్స్కి వెళ్ళొచ్చండి. దీస్ ఆర్ ద సేఫ్, మనం భయపడాల్సింది కూడా ఏమీ లేదు. అండ్ ఫైనలీ సార్, ఈ పర్సన్ లేకపోతే ఈ వ్యక్తి బొటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ ఏవి చేయించుకోకూడదు అలాంటి లిమిటేషన్ ఏదన్నా ఉందా? ఉందండి. ఈ కొంతమందికి సపోజ్ ఫేషియల్ ప్యాల్స్ ఏమన్నా ఉన్నా కానీ, ప్రెగ్నెన్సీస్లో కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు కానీ, వీళ్ళు మాత్రం బొటాక్స్కి వాటికి వెళ్ళకూడదండి. వాళ్ళు వెళ్ళకూడదు. అండ్ ఎనీ ఫేస్ మీద స్కిన్ డిసీజెస్ ఏమన్నా ఉన్నా కానీ, ఫేషియల్ పెరాలసిస్ ఉన్నా కానీ, నెరోపాలసిస్ అట్లాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు మాత్రం బొటాక్స్కి వెళ్ళకూడదు. నార్మల్ పీపుల్ ఎవరైనా చేయించుకోవచ్చు అండి. దీస్ ఆర్ ద సేఫ్ ప్రొసీజర్స్. ఈ రోజుల్లో సెలబ్రిటీస్కి అందాల్సిన అన్ని ఎస్థెటిక్ ప్రొసీజర్స్ మన డోర్ స్టెప్కి వచ్చేసాయి కాబట్టి అవన్నీ యూటిలైజ్ చేసుకోవడం మంచిది. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక క్లారిటీ వచ్చింది, భయం అనేది ఉండింది, కానీ మీరు చెప్పే మాటల ద్వారా కొంత తెలిసింది ఎంతవరకు అవసరం, ఎలా చేయించుకోవాలి ఏంటి అనేది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో విన్నారు కదా, ఎవరైతే ఈ బొటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ ఫేస్ లిఫ్టింగ్ ఇలాంటి ట్రీట్మెంట్స్ అంటే ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్ చేయించుకుందాం అనుకుంటున్నారో ఫస్ట్ వెళ్ళాల్సింది స్కిల్డ్ డాక్టర్ దగ్గరికి. వాళ్ళు వాడేటువంటి ఎక్విప్మెంట్ ఎలా ఉంది, లేకపోతే వాళ్ళు ఎటువంటి అంటే ట్రీట్మెంట్లో ఏమేమి యూజ్ చేస్తున్నారు అనేది మనకి చూపించి చేస్తేనే అది సేఫ్ అని భావిస్తాము. వాళ్ళకి ఇలా అయింది వీళ్ళకి ఇలా అయింది అని అంటే అక్కడ స్కిల్డ్ పీపుల్ లేరు కాబట్టి అని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అయితే లేయర్స్లో ప్రత్యేకించి వీటికి ఇది స్పెషల్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఎవరికైతే అవసరమో అది మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీకే కావచ్చు, ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకుంటే మీరు హ్యాపీగా సజెస్ట్ చేయొచ్చు. లేయర్స్లో స్కిల్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు అందించేటువంటి ట్రీట్మెంట్ కూడా ది బెస్ట్గా ఉంది. వీరికి సంబంధించిన బ్రాంచెస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు స్క్రీన్ మీద అందిస్తాను, అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. మీకు గనక ఇలా మీరు చేయించుకుందాం ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్ అంటే ఒక కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని కలవచ్చు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.